డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో పాటు తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఫోన్ చేశారు. ఇవాళ ఆయన్ను ఢిల్లీకి రావాలని కోరారు. దాంతో కాసేపట్లో ప్రభుత్వ విప్ అడ్డూరి లక్ష్మణ్తో కలిసి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హస్తిన బయలుదేరనున్నారు. త్వరలో తెలంగాణ కేబినెట్ విస్తరణ ఉండడంతో ఆయనకు మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పెద్దల నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయి. కాసేపట్లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరనున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, త్వరలో కేబినెట్ విస్తరణ కానున్న నేపథ్యంలో జీవన్ రెడ్డికి కూడా కేబినెట్ ర్యాంక్ లేదంటే కేబినెట్ హోదా లేదా మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సునీల్. అధిష్టానం ప్రస్తుతం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని ఢిల్లీకి రావాలంటూ కూడా పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా గత 2-3 రోజులుగా కూడా చేరికలకు సంబంధించినటువంటి అంశంలో తన నియోజకవర్గంలో బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే చేరిక పైన అభ్యంతరం వ్యక్తం చేస్తూ కూడా తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేందుకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సిద్ధమయ్యారు. దానిలో భాగంగానే ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం కూడా ఆయనతో మాట్లాడినప్పటికీ ఆయన వెనక్కి తగ్గలేదు. దీంతో అధిష్టానం అలర్ట్ అయ్యి వెంటనే జీవన్ రెడ్డిని ఢిల్లీకి రావాలంటూ కూడా ఒకవైపు సోనియా గాంధీతో పాటు మరొకవైపు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి దేవదాస్ మున్షి కూడా జీవన్ రెడ్డితో మాట్లాడడం జరిగింది. వెంటనే ఢిల్లీకి రావాలంటూ కూడా చెప్పడం జరిగింది. దీంతో మరి కాసేపట్లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని ప్రభుత్వం ఇప్పైనటువంటి అడ్డూరు లక్ష్మణ్ తో కలిసి ఇద్దరు కూడా ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. ఢిల్లీకి వెళ్ళిన తర్వాత సాయంత్రం ఢిల్లీలో 6 గంటలకి అగ్రనేతలతో తెలంగాణ రాష్ట్ర నాయకుల సమావేశం ఉండబోతుంది. ఈ సమావేశంలో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తాజా రాజకీయ అంశాలతో పాటు ప్రధానంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా చర్చ జరగబోతుంది. ఎందుకంటే దాదాపు ఆయన 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నటువంటి అంశంతో పాటు మరొక వైపు ఆయన నియోజకవర్గానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేరిక పైన ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి అంశాన్ని కూడా కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు అదేవిధంగా మంత్రులంతా కూడా అధిష్టానానికి సాయంత్రం జరిగేటటువంటి సమావేశంలో తెలియజేయబోతున్నారు. దాంతో పాటు జీవన్ రెడ్డి అధిష్టాన పెద్దలతో సాయంత్రం 6 గంటలకి తన మనసులో ఉన్నటువంటి మాటలను కూడా అధిష్టాన పెద్దలతో చెప్పబోతున్నారు. మరి ఎందుకంటే ప్రధానంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జిల్లాలో ప్రధానంగా ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పార్టీలో చేరిన తర్వాత ప్రోటోకాల్ అనేది ఎమ్మెల్యేకి వెళ్తుంది కాబట్టి అక్కడ ఆయన ప్రోటోకాల్ మొత్తం పూర్తిగా జీవన్ రెడ్డికి పూర్తిగా ఉండదు కాబట్టి దానికి సంబంధించినటువంటి అంశంలోనే రాష్ట్ర ముఖ్య నాయకులంతా కూడా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలి, కేబినెట్ లో అవకాశం కల్పించాలనేటటువంటి అంశాన్ని ప్రధానంగా అధినాయకత్వం వద్ద కీలక నేతలంతా కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆయనకి మంత్రి పదవి ఇస్తారా, కేబినెట్ లో చోటు కల్పిస్తారా అన్నది మాత్రం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఆయన జిల్లాలో ప్రోటోకాల్ ఉండాలంటే ప్రస్తుతం ఆయనకి మంత్రి కేబినెట్ లో తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడినటువంటి నేపథ్యంలో అధిష్టానం ప్రస్తుతం ఆ దిశగా ఆలోచించి ఆయనకి మంత్రి పదవిని ఇస్తుందా లేదా అనేది మాత్రం సాయంత్రం మీటింగ్ తర్వాత ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పాలి. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.